వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు మన వీడియోలో మాప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మీకు నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాప్స్ అయితే చూపిస్తాను. అందులో మనకి రెగ్యులర్ డైలీ బేసిస్ లో మాప్ ఏదైతే బెస్ట్ అండ్ మనకి సోఫా కిందకి కానీ కాట్ కిందకి కానీ ఫ్రిడ్జ్ పక్కకి కానీ సైడ్ సర్ఫేసెస్ లో మనకి ఎట్లాంటి మాప్స్ అయితే బెస్ట్ వాటి గురించి చూపిస్తూ మాట్లాడుకుందాము. ఈ మాప్ అయితే ఇది క్లాత్ మాప్ అండ్ మీకు చూసేదానికి ఇది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా అయితే కట్ అయితే రాదనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది థ్రెడ్ టైప్ అయితే ఉంటుంది కదా, ఇది నార్మల్గా థ్రెడ్ టైప్ కాకుండా ఇది మైక్రోఫైబర్ క్లాత్ అనమాట. యాక్చువల్గా మీకు మైక్రోఫైబర్ క్లాత్ గురించి తెలిసిందే. అది ఈజీ టు క్లీన్, ఈజీ టు వాష్ ఉంటుంది. అండ్ దానికి డర్ట్ కూడా అయితే మనం వాటర్లో పెట్టి స్క్వీజ్ చేయగానే ఈజీగా అయితే రిలీజ్ అయిపోతుంది దాని డర్ట్ అంతా కూడా. సో ఇది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇది రీసెంట్ టైంలో ఇది నాకు చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. అండ్ డర్ట్ని కూడా అయితే చాలా మంచిగా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ని కానీ మళ్ళీ స్క్వీజ్ చేసేదానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అదైతే ఒక్కొక్కసారి థ్రెడ్వి వాటర్ అయితే అసలు వెళ్ళవు, దానికే అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా మంచిగా ఇలా స్క్వీజ్ చేసేసేయచ్చు. మీకు నేను క్లీన్ చేసేది కూడా అయితే చూపిస్తాను. అండ్ ఇది మనకి షార్ట్ బ్లాక్ కూడా అయితే ఇలా చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఉంది కదా, ఈ నాబ్ అయితే ఉంది కదా, ఈ నాబ్ దగ్గర నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే దీన్ని టైట్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇది డైలీ క్లీన్ చేసుకునేదానికి ఈ మాప్ అయితే చాలా బాగుంది. ఇది అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ మనకి 400 రూపీస్ కలా అయితే ప్రైస్ అయితే పడింది. ఇది మనం ఒకసారి యూజ్ చేసామంటే మనం 6 months 5 months అలా కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా కొంతమంది ఫ్లోర్స్ని 2 daysకి ఒకసారి అలా అయితే క్లీన్ చేసుకుంటూ అయితే ఉంటారు కదా ఫ్లోర్ క్లీనింగ్ని. ఇంకా వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మంత్సే వస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ మీ హౌస్ క్లీనింగ్, మీరు ఎలా క్లీన్ చేస్తున్నారని బట్టి దాని అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది స్క్రాచ్ బైట్ నుంచి. అండ్ ఇక్కడ ఈ మాప్తో అయితే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి, వాటర్తో డిప్ చేసి ఫ్లోర్ అంతా కూడా. మనకి ఏ కార్నర్స్లోకి వెళ్తుందో అంతా కూడా అయితే చూడండి. ఫ్లోర్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. మొత్తం కూడా అయితే ఆ స్టెయిన్స్ కానీ ఆ డర్ట్ కానీ మొత్తం కూడా వాటర్తో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మనం స్క్వీజ్ చేసేదానికి కూడా అయితే ఈ మాప్ అయితే బాగుంది. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను కదా, దీన్ని ఫ్లాట్ మాప్ అయితే అంటారు. ఇది చాలా పాపులర్ మాప్. అండ్ ఇది చూసేదానికైతే ఇలా ఉంటుంది రెక్టాంగిల్ షేప్లో. అండ్ మనకి ఈజీగా ఇది మూవ్ అవుతుంది. ఇది మనం లాక్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇది స్ప్రే మాప్ అనమాట. అండ్ ఇక్కడైతే వాటర్ బాటిల్లా అయితే ఇక్కడైతే బాటిల్ వస్తుంది. జస్ట్ మనం వాటర్ బాటిల్ని ఎలా ఫిల్ చేసుకుంటామో ఈ బాటిల్ని కూడా అలానే ఫిల్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి దాంట్లో అయితే ఆ హోల్లో అయితే మనం అలా ఫిక్స్ చేసేయచ్చు. అండ్ దానికి ఇలా అయితే బటన్లా అయితే ఉంది కదా, దాన్ని ఇలా పైకి అన్నామంటే కింద అనేవి వాటర్ అనేవి స్ప్రే అవుతాయి. సో స్ప్రే అవ్వడం వల్ల మనం ఈజీగా అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఏమైనా ఫుడ్ తిన్నా, మనం ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా కింద పడేసినా సో ఈగలు దోమలు అలాంటివి రాకుండా ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ మాప్లోని 2 types అయితే ఉన్నాయన్నమాట ఫ్లాట్ మాప్స్లో. ఇది ఒకటి స్ప్రే టైప్ మాప్ అయితే ఉంది కదా, ఇంకొకటి స్పిన్ అండ్ స్క్వీజ్ మాప్ కూడా అయితే ఉంది. మీకోసం ఒక రెఫరెన్స్ ఇమేజ్ కూడా అయితే యాడ్ చేస్తాను. మనం ఇది ఎలా అయినా రొటేట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లెక్సిబుల్గా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి మనం తిప్పుకొని లాక్ కూడా అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇలా మనకి అన్ని కార్నర్స్లో కానీ కార్నర్స్కి ఇది మంచిగా అయితే హెల్ప్ అవుతుంది. నేను వీడియో మొత్తం కూడా అయితే చూడండి. ఇది మనం ఇలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా ప్యాడెడ్లా అయితే ఉంటుంది కదా, మళ్ళీ ఆ ప్యాడ్ని మళ్ళీ మనం అటాచ్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం క్లాత్ని వాష్ చేస్తాం కదా అలా అయితే వాష్ చేసేయచ్చు. అండ్ ఇది మనకి చాలా రోజుల వరకు అయితే వస్తుంది. ఈ ప్యాడెడ్ మనకి తక్కువ కాస్ట్లో కూడా అయితే దొరుకుతాయి అన్నమాట. బయట ఓన్లీ ప్యాడెడ్ మాత్రమే కూడా అయితే తీసేసుకోవచ్చు. ఇది మనకి 700 to 1200 అబోవ్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ఇది 700 అన్నా కూడా అయితే ఇది లో ప్రైస్ అనే చెప్పచ్చు. ఈ ఫ్లాట్ మాప్స్కి మనం 1200 అబోవ్ రేంజ్ వెళ్తేనే ఈ మాప్స్లో క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మనం యూజ్ చేసేదానికి కూడా బాగుంటుంది. లో క్వాలిటీ అయితే అస్సలు తీసుకోకండి. ఇలాంటి మాప్స్ తీసుకుంటున్నప్పుడు కొంచెం మంచిగా బ్రాండ్స్ అయితే తీసుకోండి. గాలా కానీ స్క్రాచ్ బైట్ కానీ మిల్టన్ కానీ ఇలాంటి కంపెనీస్ నుంచి అయితే తీసుకోండి.
అండ్ ఇందాకైతే చెప్పాను కదా, దీనికైతే స్ప్రే మాప్కి వాటర్ బాటిల్లో అయితే వస్తుంది అని చెప్పి, ఇలానే ఉంటుంది, దాంట్లో పెడితే అది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఈ ఫ్లాట్ మాప్తోని ఫ్లోర్ అండ్ ఇవన్నీ కూడా అయితే క్లీన్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్లోర్ అయితే చాలా బాగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా డస్ట్ ఉన్నా అదంతా కూడా అయితే నెట్టేసుకుంటూ వచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడైతే ఈ సైడ్ వాల్స్కి అయితే ఇదైతే బెస్ట్ ఆప్షన్. కార్నర్స్లో ఉండే డర్ట్ కానీ అంతా కూడా అయితే ఈజీగా అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ నీట్గా కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా కొంచెం కూడా అలా అయితే ఏమీ ఉండదు, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మనం ఇందులో వాల్స్ కూడా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఏమైనా డర్ట్ ఉన్నా అలాగా జస్ట్ మనం ఒక స్ప్రే చేసేసి మొత్తం కూడా అయితే వైప్ చేసామంటే ఈ మైక్రోఫైబర్ క్లాత్కి మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఇది డైలీ యూసెస్కి అయితే అంత గ్రేట్గా అయితే ఉండదు. ఎప్పుడైనా మెయిడ్ రానప్పుడు అలా అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఏమైనా జస్ట్ మనకి ఫుడ్ అనేవి కింద పడినప్పుడు ఒకసారి మెయిడ్ అనేది క్లీన్ చేసి వెళ్ళాక జస్ట్ మనం ఒకసారి మళ్ళీ వైప్ చేసుకునే దానికైతే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే మాప్ వచ్చి స్పిన్ అండ్ స్క్వీజ్ మాప్ అయితే అంటారు. యాక్చువల్గా నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ అయితే చెప్తాను. నార్మల్ మాప్కి ఏంటి అని అంటే, మనం బకెట్లో వాటర్ పెట్టుకొని ఈ మాప్ కూడా అయితే దాంట్లో డిప్ చేసి మొత్తం కూడా అయితే మనం చేత్తో పిండుతాం కదా మాప్ అంతా కూడా. దీన్ని ఎలా అంటే చేత్తో పిండకుండా ఈ రాడ్ హెల్ప్తో మనం ఇలా బ్యాక్వర్డ్ ఇలా డైరెక్షన్లోకి అన్నామంటే కొంచెం కూడా అయితే వాటర్ లేకుండా మొత్తం కూడా అయితే పిండేస్తుంది అనమాట. మన ఎనర్జీ కూడా అయితే వేస్ట్ అవ్వదు, నీట్గా పిండుతుంది మొత్తం కూడా, కొంచెం ఒక డ్రాప్ కూడా అయితే వాటర్ లేకుండా. ఫ్లోర్ అంతా కూడా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మొత్తం కూడా అయితే రొటేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే నీట్గా అయితే ముడుచుకున్నట్టుగా ఇలా అయితే అయిపోద్ది. మళ్ళీ నార్మల్గా కూడా మళ్ళీ డౌన్వర్డ్స్ ఇలా పుష్ చేసామంటే ఇంకా నార్మల్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను క్లీన్ చేస్తున్నాను ఈ మాప్తో. అండ్ దీని ప్రైస్ రేంజ్ అయితే మార్కెట్లో మనకి 300 to అండ్ కొంచెం ఎబోవ్ అయితే ఉంటుంది అనమాట, 600 అలాగా. ఇది అయితే నేను మిల్టన్ కంపెనీది అయితే తీసుకున్నాను. ఇది మనకి 400 to 500 చేంజ్ వరకు అయితే పడుతుంది. ఈ మాప్ మనకి రెగ్యులర్గా ఫ్లోర్ క్లీన్ చేసుకునే దానికి కూడా అయితే బాగుంటుంది, తీసుకోవచ్చు ఈ మాప్ని. ఇప్పుడు మీకు చూపించే మాప్ వచ్చి స్పిన్ అండ్ స్క్వీజ్ మాప్, కాకపోతే దీనికి బకెట్ హెల్ప్ అయితే వస్తుంది. ఒక దాంట్లో వాటర్ అయితే ఉంటాయి, ఇంకొక దాంట్లో వాటర్ అయితే పిండేసుకోవచ్చు ఈ మాప్తో. స్టీల్ డ్రమ్ లాంటిది అయితే ఉంది కదా, అందులో అయితే వాటర్ అంతా కూడా అయితే పిండేసుకోవచ్చు. దీనికి వీల్స్ కూడా అయితే ఉన్నాయి. సో మనం ఎక్కడికి కావాలంటే అలా వెళ్ళేటప్పుడు దీన్ని ఇలా మూవ్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండీగా. అండ్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, దీనికైతే ఒక లాక్ సిస్టమ్ అయితే ఉంది. మనం బకెట్లో వాటర్ ముంచినప్పుడు సో అది అటు ఇటు కదలకుండా నీట్గా అయితే ఉంటుంది. మళ్ళీ మనం అది మాప్నంతా కూడా అయితే ముంచినప్పుడు. అండ్ ఇక్కడ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా లాగాను అని అంటే ఈ మాప్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈజీగా కూడా అయితే ఇంకొక మాప్ని కూడా అయితే మనం మార్చుకోవచ్చు కొత్తది, ఇది పాడైపోయినప్పుడు. మనకి బయట ఈ మాప్స్ ఒక్కటే కూడా అయితే దొరుకుతాయి, ప్యాక్ ఆఫ్ 3 లాగా, ప్యాక్ ఆఫ్ 1 లాగా అలాగా. ఆ మాప్కి సైడ్ బటన్స్లా అయితే వస్తుంది కదా, ఈజీగా అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇదైతే అలా ఏమీ ఊడిపోదు, గట్టిగా మనం లాగి తీస్తేనే వస్తుంది మనకి. ఈ బకెట్ అయితే వచ్చింది కాబట్టి ఒక దాంట్లో వాటర్, ఒక్క దాంట్లో ఏంటి అని అంటే ఇలా వాటర్ అంతా కూడా అయితే స్క్వీజ్ చేసేస్తుంది. ఇలా రాడ్ హెల్ప్తో మనం ఇలా పుష్ చేసామనుకోండి మొత్తం కూడా అయితే స్క్వీజ్ అయిపోతాయి వాటర్ అంతా. మనం తుడిచేదానికి ఏ వెట్ లేకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఈ బకెట్ రావడం వల్ల ఇందులోనే ఒకే బకెట్లో వాటరు అండ్ స్క్వీజ్ కూడా అయితే చేసేసుకోవచ్చు కదా. అండ్ దీనికి వెయిట్ అనేది బకెట్ అనేది వాటర్తో మొయ్యకుండా ఇలా అయితే వీల్స్ రావడం వల్ల ఈజీగా అయితే నెట్టుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు ఇలాగా. అండ్ సోఫా కిందకి, కాట్ కిందకి ఆ ప్లేసెస్లో ఇది పంపించి చిన్న ప్లేసెస్లో క్లీన్ చేయడమే కొంచెం కష్టము. ఇది నేను యూజ్ చేసిన మాప్ వచ్చి గాలా కంపెనీది. ఇదైతే 1200 రూపీస్ అలా అయితే పడింది. మనకి మార్కెట్లో 800 నుంచి 2000 రేంజ్ వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే మాప్ వచ్చి మనకి లోకల్ షాప్లో దొరుకుతాయి కదా, ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో అరౌండ్ 150 to 250 రేంజ్ ఉన్న మాప్ అనమాట. ఇది థ్రెడ్ బేస్లో అయితే ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మనం ఇలాంటి మాప్సే కదా యూజ్ చేస్తూ ఉన్నది. ఈ మాప్స్ మనకి పిండేదానికి చాలా కష్టం అవుతుంది. డర్ట్ని కూడా అయితే మరీ ఎక్కువ అబ్జర్వ్ చేయదు. మరీ ఏమైనా స్టెయిన్స్లో అలా పడేసి ఉంటే కొంచెం మనము దాన్ని ప్రెషర్ పెట్టి కొంచెం రబ్ చేయాలి. మనం బకెట్లో పెట్టి తుడుస్తున్నప్పుడు కూడా ఇది నార్మల్ డ్రై అవ్వడం కూడా అయితే చాలా కష్టం అవుతుంది, ఏమైనా నెక్స్ట్ డేకి మళ్ళీ యూజ్ చేసేదానికి. ఇది
మీకు ఫస్ట్లో ఒక మాప్ అయితే చూపించాను కదా, మైక్రోఫైబర్ క్లాత్ది అని చెప్పి గాలా బ్రాండ్ నుంచి. సో నాకైతే అది బెస్ట్ అనిపించింది డైలీ క్లీనింగ్కి దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు మీకు పిక్చర్లో ఒక మాప్ స్టిక్ అయితే చూపిస్తున్నాను కదా, ఇది మిల్టన్ బ్రాండ్ నుంచి. ఈ స్టిక్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. దానికి మాప్ కూడా ఒక వర్టికల్ లైన్లో ఇలా అయితే ఇచ్చున్నారు. సో దీనివల్ల ఫ్రిడ్జ్ కిందకి కానీ సోఫా కిందకి కాట్ కిందకి ఈజీగా వెళ్ళగలదు. అండ్ ఈ మిల్టన్ కంపెనీకి ఉన్న మాప్ అయితే చాలా మంచి క్వాలిటీది అండ్ ఈజీగా వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని మనం ఈజీగా కూడా క్లీన్ చేసుకోగలము. నేను ఈ మాప్ స్టిక్ని ఇంతకుముందు యూజ్ చేశాను. సో నేను ఇప్పుడు గాలా బ్రాండ్ ట్రై చేస్తున్నాను కాబట్టి సో నేను ఇప్పుడైతే ఇది నా దగ్గర లేదు మీకు చూపించేదానికి. ఇది కూడా చాలా బెస్ట్ అనమాట డైలీ హౌస్ క్లీనింగ్కి. మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నేను మన ఛానల్లో 2 డేస్కి ఒకసారి డే ఇన్ మై లైఫ్ అండ్ కిచెన్ ఆర్గనైజేషన్ వీడియోస్ ఇలాంటి నా లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ కూడా అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.